అంటే ఈ విషయాలన్నీ వీళ్ళకి కూడా తెలుసు కాబట్టే ప్రజలకు మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాల్సిన అవసరం లేదని చెప్పి వీటిని ఏదో ఒక రకంగా తప్పించుకునేటువంటి ప్రయత్నాలుగా భాగంగానే ఈ కామెంట్లు అంటారా? అంతే. 3 సిలిండర్లో నేను 3 సిలిండర్లు అన్నాను కానీ సంవత్సరానికి ఇస్తానని చెప్పానా? ఇస్తా, తప్పించుకున్నట్టేగా. అమ్మకి వందనము, ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్నా అన్నానే కానీ ప్రతిదానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా ప్రజలారా. ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటారు. ఏంటది? ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి, 90% అటెండెన్స్ ఉండాలి, 70 మార్కులు తగ్గకూడదు, అప్పుడే నేను ఇస్తానంటాడు. పోయిందాడే. ఓకే. పోయి దీన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారంటే మీ ఇంట్లో కరెంటు బిల్లు 200 యూనిట్లు దాటకూడదు, దాటిందంటే నీకు లేదు. ఓకే. ఇట్లాంటివన్నీ పెడతారు అన్నమాట టర్మ్స్ అండ్ కండిషన్స్. ఫ్రిడ్జ్ ఉండకూడదు, ఫ్రిడ్జ్ ఉంటే లేదు, అంతే. 3 సిలిండర్లు ఇస్తాను నేను ఇవ్వనని చెప్పి ఇప్పటికి కూడా చెప్పడంలా, ఇస్తాను. 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇస్తాను. కానీ నీకు 2 వీలర్ ఉంది కాబట్టి నీకు 3 సిలిండర్లు అనేటువంటిది లేదు. మీ ఇంట్లో అందరూ చదువుకున్నాడు కాబట్టి లేదు. నీ ఇంట్లో ఏసీ ఉంది కాబట్టి లేదు. నీకు 5 ఎకరాల పొలం దాటింది కాబట్టి లేదు. ఇవన్నీ ఎలక్షన్స్ ముందు కూడా తెలుసు కదా. చెప్పమా? మేము చెప్పమండి ఇవన్నీ. మా దగ్గర డేటా లేదు, మేము ఇప్పుడు డేటా తీసుకున్నాం అంటాడు. ఒక పక్క ఏమో హైటెక్ బాబు అంటాడు, నా దగ్గర డేటా లేదంటాడు. తప్పించుకునేవారు అబ్బాయి అన్నీ. అది కానీ ప్రజలు పిచ్చోళ్ళని చెప్పి అనుకోబాక తిరగబడతారు గ్యారంటీగా ప్రజలు, తెలుసా. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి నెలకి 1500, సంవత్సరానికి 18,000 ఇస్తానంటే 2-3 నెలలు వెయిట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు బయటకు వచ్చి గొడవ చేయరు, ఇంట్లో ఉండే మొగుళ్ళని పిండుతారు. ఇలా బాధ తట్టుకోలేక వాళ్ళు ఇంకో పెగ్గి ఎక్కువ తాగి రోడ్డు మీదకి వచ్చి నానావేరంగా చేస్తాడు. జరుగుతుందా లేదు? జరగాలి అని చెప్పి నేను కోరుకోవట్లా. వీళ్ళకై వీళ్ళు చేసిన పని అది. ఎట్ట కుదురుతుంది సార్? మేము చిన్న క్యాలిక్యులేషన్ ప్రకారం నేను చేస్తే మనం ఎవరో వేరే టీవీ వాళ్ళు అడిగితే చెప్పాను, 1,11,000 కోట్లు వస్తుంది. అది ఎట్ట కుదురుతాయి చెప్పింది. అదేవిధంగా అమరావతి 15,000 కోట్లు సంబరాలు చేసుకున్నారుగా. నిర్మలా సీతారామన్ చెప్పింది నీకు ఇస్తానని. అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు అంటే ఆమె బడ్జెట్లో పెట్టాలి. అది అర్బన్ డెవలప్మెంట్ అనేటువంటి హెడ్ కింద పెట్టాలా. లేదంటే దాన్ని అంతా నువ్వు రూరల్ ఏరియా అన్నావు అనుకో, గ్రామీణాభివృద్ధి అనే దాని కింద 15,000 కోట్లు పెట్టాలా. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే హెడ్ కింద పెట్టాలా. ఆమె ఎక్కడ పెట్టింది? ఏ హెడ్లో పెట్టలేదుగా. కేవలం 15,000 కోట్ల రూపాయలు అమరావతి కోసము. వాళ్ళు గనక మల్టీలేటరల్ ఏజెన్సీ, అమరావతి రాజధాని కోసము మల్టీలేటరల్ ఏజెన్సీస్ దగ్గర నుంచి మీరు అప్పు తీసుకుంటే మేము సహకరిస్తాము. ఆమె సహకరించేది ఏముంది? చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకోగలరు కదా, ఆయనకు అన్నీ తెలుసు కదా, ఆయనకు అందరు తెలుసు, అన్నీ తెలుసు. ఇప్పుడైనా కానీ అది ఎట్ట పెడతారబ్బా. ఇప్పుడు నేను చార్టెడ్ అకౌంటెంట్, నాకు తెలుసు సార్. ప్రపంచ బ్యాంక్ దగ్గరికి వెళ్ళావయ్యాను, 15,000 కోట్లు కావాలని చెప్పి వెళ్ళావు. ఒక 5 సంవత్సరాలు తీరుస్తానన్నావు. వాళ్ళకి డిపిఆర్ అయితే ఇవ్వాలిగా, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలా? ఇవ్వాలి కదా. ఎట్టిస్తావు నువ్వు? అమరావతి క్యాపిటల్ అని ఈయన ఏదైతే చెప్తున్నాడో అక్కడ రోడ్డు మీద తిరిగితే కూడా టోల్ గేట్ పెడతాడు. టోల్ మూలకంగా వచ్చింది 2,000 కోట్లు. మంచినీటి సరఫరా మూలకంగా వచ్చింది 2,000 కోట్లు. చెత్త తీసేసినందుకు 2,000 కోట్లు ఇట్లా పెడతాడనమాట. ఇట్లా పెట్టేదాన్ని చివరికి ఏంటంటే మాకు ఇంత డబ్బులు మిగులుతున్నాయి, నేను నీకు కట్టగలను కాబట్టి నాకు లోన్ ఇయ్యని అంటాడు. లోన్ ఇయ్యడం అంటే అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు మొహం చూసాను, నీ మొహం నా మొహం చూసి లోన్ ఇయ్యరు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి ముందు దానికి. అందుకని ఆమె ఏం చేసింది? మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా మేము తీసుకోవడానికి మేము సహకరిస్తామని చెప్పింది. కానీ నేను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పలా మేడ. అవును, మరి అంత చెడు చెప్పినామా ఏం చెప్పాలి? నువ్వు 15,000 కోట్లు అప్పు తీసుకోవా చంద్రబాబు, మోడీ చేత గ్యారంటీ నేను ఇస్తున్నా గ్యారంటీ అని చెప్పలేదేమో. నడ్డి మీద తంతారా ఆ మాట గారు చెప్తే ఇమ్మీడియట్గా వేరే రాష్ట్రాల వాళ్ళు అడుగుతారు. వాళ్ళు క్యాపిటల్ కట్టుకోవడానికి ఇచ్చావు, పాట్నా కూడా బాగలేదు, మేము కూడా కొత్త క్యాపిటల్ కట్టుకుంటున్నాం నాకు ఇవి అంటారు. ఛత్తీస్గఢ్ వాళ్ళు అదే కట్టుకుంటారు, మా సొంత డబ్బులు పెట్టి మేము కట్టుకున్నాం మాకు రీఎంబర్స్ చేయి అంటారు. మెడ్రాస్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. మెడ్రాస్లో మాకు వర్షాలు వచ్చినప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తుంది, డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది, మేము కొత్త క్యాపిటల్ కట్టుకుంటాం మాకు ఇవి అంటారు. అందుకని ఆమె తెలివిగా ఏం చెప్పిందంటే 15,000 కోట్లని పెద్దగా చెప్పింది, తర్వాత చిన్నగా చెప్పింది. మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా అరేంజ్ చేస్తాం, సహకరిస్తాం. దానికి ఈ ఏబిఎన్లో ఉండేవాళ్ళు ఆ టీవీ5లో సాంబశివరావు పెద్ద పెద్ద అక్షరాలతోటి 35 అక్షరాలతోటి బ్రేకింగ్ న్యూస్ అని పెడతారనమాట. చంద్రబాబు గారు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే తెలుగుని ఇంటర్ప్రిట్ చేయడం తెలియదు, ఇంగ్లీష్ ఏమో అర్థం కాదు, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ ఎక్కువ.
దాంతో ఇలాంటి పనులు చేస్తుంటున్నాడు. నాలాంటి వాడు వచ్చి అయ్యా బాబు ఇది ఆమె మాట్లాడింది ఒక్క నిమిషమే, ఆ ఒక్క నిమిషంలో దాని మీనింగ్ ఇది అనేసి అంటే నువ్వెవడరా చెప్పడానికి? మా చంద్రబాబు నాయుడు గారు చెప్పలా. మన మీద కేసులు పెడతారు. ఆ కేసులు కూడా ఏందనుకున్నావు? 302 మర్డర్ కేసు, 420 దొంగ కేసు, ఇట్లాంటివన్నీ పెడతాను అన్నమాట. అది వీళ్ళు చేసే పనులు. ముందు కేసు అయితే పెట్టా వాడే తిరుగుతాడు. 4 దెబ్బలు అయ్యి పోలీస్ స్టేషన్లో పెట్టి నోరు మూసి కూర్చుంటారు.